హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్. ఇవాళ 21st జూన్. నిన్ననే నేను అరౌండ్ మార్నింగ్ 6 o'clockకి ఈ ట్రేడ్ అయితే తీసుకున్నా. అప్పుడు బిట్ కాయిన్ స్పాట్ ప్రైస్ నుంచి 5% అప్ సైడ్ క్యాలిక్యులేట్ చేసి 1,10,000 కాల్ ఆప్షన్ సెల్ చేశాను. అలాగే 5% డౌన్ సైడ్ దూరంగా వెళ్ళి 99,000 పుట్ ఆప్షన్ కూడా సెల్ చేశాను. సో ఇక్కడ పొజిషన్స్లో చూడొచ్చు, 2 పొజిషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ కాల్ ఆప్షన్ అయితే $1.69 ప్రాఫిట్లో ఉంది అండ్ పుట్ ఆప్షన్ లాస్లో ఉంది. ఎందుకంటే మార్కెట్ స్టిల్ బేరిష్గానే ఉంది. బట్ స్టిల్ మన రేంజ్కి అయితే దూరంగానే ఉంది. 99,000 ఈజ్ మై రేంజ్. ఒకవేళ మార్కెట్ కంటిన్యూగా ఫాలో అయ్యి ఈ రేంజ్ బిలో కనుక 1 hour క్యాండిల్ క్లోజ్ అయితే నేను పుట్ ఆప్షన్ సైడ్ లాస్ని బుక్ చేస్తాను. అండ్ వన్స్ నేను పొజిషన్ తీసుకున్న తర్వాత టార్గెట్ ప్రైజెస్, టార్గెట్ ఆర్డర్స్ని కూడా ప్లేస్ చేశాను. ఒకవేళ టార్గెట్ ప్రైస్ కనుక హిట్ అయినట్టయితే కాల్ ఆప్షన్లో $3.23 ప్రాఫిట్ వస్తుంది. అండ్ పుట్ ఆప్షన్లో కూడా మనకి అరౌండ్ 2.98 అంటే అరౌండ్ $3 వరకు ప్రాఫిట్ వస్తుంది. సో విల్ వెయిట్ అండ్ సీ. ఫ్రెండ్స్, బిట్ కాయిన్ అయితే చాలా బేరిష్గా ఉంది కాబట్టి కాల్ సైడ్ ప్రాఫిట్ అయితే వచ్చింది. 80% ప్రీమియం డికే కంప్లీట్ అయిపోయి టార్గెట్ని హిట్ చేసి $3.23 ప్రాఫిట్కి ఎగ్జిట్ అయింది. బట్ పుట్ సైడ్ మాత్రం పెద్ద లాసే వచ్చింది. ఎందుకంటే మార్కెట్ చాలా సివియర్గా ఫాలో అయింది కాబట్టి ఆల్మోస్ట్ $16.46 లాస్కి ఎగ్జిట్ అయ్యా. ఎందుకంటే 1 hour క్యాండిల్ 99,000 లెవెల్ బిలో క్లోజ్ అయింది కాబట్టి. అండ్ వన్స్ నేను 99,000 పుట్ ఆప్షన్ నుంచి ఎగ్జిట్ అయిపోయిన వెంటనే ఇంకొక 5% దూరంగా వెళ్ళి, అంటే 99,000 నుంచి 5% దూరంగా వెళ్ళి 94,000 పుట్ ఆప్షన్ అయితే సెల్ చేశాను. ప్రీమియం అయితే మంచిగా దొరికింది ఈసారి. ఆల్మోస్ట్ $520కి నేనైతే సెల్ చేశాను. 80% టార్గెట్ ప్రీమియం డికే ఈజ్ మై టార్గెట్. సో ప్రెజెంట్ అయితే ఈ ట్రేడ్ $16.46 లాస్ అండ్ $3.23 ప్రాఫిట్, ఓవరాల్గా $13.23 లాస్లో ఉన్నది ఈ ట్రేడ్. అండ్ 94,000 అబోవ్ కనుక బిట్ కాయిన్ 27th వరకు సర్వైవ్ అయినట్టయితే ఈ లాస్లోని ఒక $4 వరకు రికవరీ అయితే ఉంటుంది. ఓవరాల్గా $9కి అయితే ట్రేడ్ కంప్లీట్ అవుతుంది. అలా కాకుండా బిట్ కాయిన్ ఇంతే నెగిటివ్గా కంటిన్యూ అయ్యి 94,000 లెవెల్ని కూడా బ్రేక్ చేసినట్టయితే ఇప్పటి వరకు మన రూపీస్లో చెప్పాలంటే ఆల్మోస్ట్ 1,120 రూపీస్ వరకు లాస్ని అయితే బుక్ చేశాను. ఒకవేళ ఈ రేంజ్ను కూడా 94,000 రేంజ్ను కూడా బ్రేక్ చేసినట్టయితే ఇట్ విల్ బి మోర్ దెన్ 2,000 రూపీస్ లాస్. సో వీ విల్ వెయిట్ అండ్ సీ. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 98,000 వరకు ఫాల్ అయిన తర్వాత అక్కడ నుంచి బిట్ కాయిన్లో అయితే ఒక షార్ప్ రికవరీ అయితే కనిపిస్తుంది. ప్రెజెంట్లీ 1,02,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ మనం సెల్ చేసిన 94,000 పుట్ ఆప్షన్ కూడా ప్రాఫిట్ని ఇచ్చింది. 80% ప్రీమియం డికే వచ్చేసి $103 మన టార్గెట్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని హిట్ చేసి ట్రేడ్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. ప్రెజెంట్ అయితే పొజిషన్స్ ఏమీ లేవు. అండ్ ఈ ట్రేడ్లో మనకు వచ్చిన లాస్ ఏంటంటే ఇంక్లూడింగ్ బ్రోకరేజ్ ఛార్జెస్ని కూడా కన్సిడర్ చేస్తే $900 వరకు లాస్ వచ్చింది. సో $900 లాస్ అనేది ఆన్ ఏ లూజింగ్ ట్రేడ్ షార్ట్ స్ట్రాంగిల్లో అనేది నాకైతే కంఫర్టబుల్ లాస్ లాగే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రాఫిట్స్ చేస్తామో 500, 600, 700 రూపీస్ ప్రాఫిట్స్ చేస్తామో, వన్స్ ఇన్ వైల్ మనకి లాస్ వచ్చినప్పుడు $900 వస్తే అదేం పెద్ద డిజాస్టర్ కాదు. ఎందుకంటే షార్ట్ స్ట్రాంగిల్లోని రిస్క్ టు రివార్డ్ అనేది మనకి ఎప్పుడు కూడా 1:1 కన్నా తక్కువే ఉంటుంది. బట్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ టైం నేను నెక్స్ట్ వీక్ నుంచి ట్రేడ్ తీసుకోవడానికి అయితే క్యాపిటల్ని డబుల్ చేద్దాం అనుకుంటున్నా. ఒక 20,000 క్యాపిటల్తోనైతే ఎంటర్ అవుతాను. ఎందుకంటే ప్రెజెంట్ లాస్ పొటెన్షియల్ ఏంటో తెలిసింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడే కంప్లీట్గా క్లారిటీ వచ్చింది అనుకుంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ బ్యాంక్ నిఫ్టీ. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక ఇండెక్స్, బట్ బిట్ కాయిన్ అనేది ఒక ఇండివిజువల్ అసెట్, అంటే మనకి స్టాక్స్ లాగా. కాబట్టి వొలటిలిటీ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. రిపీటెడ్గా ఎన్ని లాసెస్ వస్తాయి అనేది కూడా తెలుసుకోవాలి. లాస్ పొటెన్షియల్ ఒకటే కాదు. అండ్ ఒకే ఒక ట్రేడ్లో వచ్చిన లాస్ని కూడా మనం కంప్లీట్గా ఎంతకన్నా లాస్ ఎక్కువ రాదు అని అనుకోవడానికి కూడా లేదు. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ మనకి ఇంకా క్లారిటీ రావాల్సినవి అయితే ఉన్నాయి. సో గ్రాడ్యువల్గా నేను క్యాపిటల్ని కూడా ఇంక్రీజ్ చేస్తాను. నెక్స్ట్ వీక్ ట్రేడ్ అంటే ఈ ఫ్రైడే తీసుకునే ట్రేడ్లో నేను 20,000 క్యాపిటల్తో ట్రేడింగ్ అయితే చేస్తాను. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ట్రేడ్ రికార్డింగ్తో మళ్ళీ కలుద్దాము. టేక్ కేర్.